వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. 100 మంది అంబేద్కర్లు కావాలి. దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు తయారు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నా, అందుకే ఆ శాఖను నా వద్ద పెట్టుకున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, మరి భవిష్యత్తు నిర్మాతలు మన విద్యార్థులేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ భాషా ప్రయుక్త లేదా పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటైన రాష్ట్రం కాదని, విద్యా ఉపాధి అవకాశాల కోసం 60 ఏళ్ల నాడు విద్యార్థులు పోరాడితే వచ్చిన రాష్ట్రం అంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా విద్యా వ్యవస్థను మారుస్తున్నామని, కేవలం బాధ్యతగానే కాకుండా భావోద్వేగంతో పనిచేస్తున్నామంటూ తెలిపారు. ఈ సందర్భంగా అందరి తలరాతను మార్చేది చదువు ఒక్కటేనంటూ స్పష్టం చేశారు. మీ అందరికీ ఏం కావాలో ఇచ్చే బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యారంగానికి 26,000 కోట్ల పైచులకు నిధులు కేటాయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇక మీదట ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డును చూస్తారంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. గాంధీ సరోవర్ కు గ్రీన్ సిగ్నల్. మూసీ ప్రాజెక్టు అభివృద్ధిలో మరొక కీలక ముందడుగు. 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఆర్మీకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ కు 83 ఎకరాల రక్షణ శాఖ భూమిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎక్స్ వేదికగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సైనిక అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. సర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలంటూ వారు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకోవడం దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమంటూ పేర్కొన్నారు. జీవించే హక్కును కాల్ రాస్తున్న ఎస్ఐఆర్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, సర్ ప్రక్రియపై నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటూ కోరారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి రాజకీయం చేస్తామంటే కుదరదు. కమలం పువ్వుకున్న రెక్కల్లో ఆయన ఒక రెక్క అంటూ ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందిస్తూ, పవన్ హైదరాబాద్ కు వ్యక్తిగతంగా వస్తే, వ్యక్తిగతంగా అయితే ఎన్నిసార్లైనా రావచ్చు, అవసరమైతే తాను కూడా వ్యక్తిగతంగా ఇంటికి పిలిచి భోజనం పెడతా, కానీ రాజకీయంగా వస్తారంటే మాత్రం ఒప్పుకోవమంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేసినా కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు యూనివర్సిటీలో ఉండడం వల్లే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఈ భావజాలం ఉన్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్లే విద్యా వ్యవస్థ నేడు గతి తప్పిందని, వారితోనే సమస్యలు ఏర్పడుతున్నాయంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే నీట్ పరీక్షల నిర్వహణ వైఫల్యమైందంటూ మండిపడ్డారు. యువత భావజాలం అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు వారి తరపున పోరాటం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో అధునాతన పరిజ్ఞానంతో కూడిన ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. 4,450 కోట్లతో సైలో ప్రాజెక్టు, ధాన్యం కొనుగోలు, నిల్వ కోసం 20 ప్రాంతాల్లో టెర్మినల్ల ఏర్పాటు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ మహానగరంలో త్వరలోనే భూగర్భ టన్నెల్ రోడ్లను నిర్మించడం ద్వారా కార్యాలయాలకు ఇక మీదట రాకపోకలను మరింత సులభతరం చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాజాగూడ SAS ఐ టవర్ లో శుక్రవారం SAS ఇన్ఫ్రా, బోవర్ స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో వారు ప్రసంగించారు. ఆలోచనలను ఆచరణలో పెట్టే కేంద్రంగా ఇప్పుడు మన హైదరాబాద్ నిలిచిందంటూ స్పష్టం చేశారు. టీ-హబ్, టీ-వర్క్స్ ఇందుకు వెన్నుదన్నుగా ఉన్నాయంటూ వెల్లడించారు. అంతరిక్షంలోకి AI ల్యాబొరేటరీని పంపడం, దేశానికి హైదరాబాద్ ను ఇన్నోవేషన్ హబ్ గా మార్చడమే మన లక్ష్యం అంటూ పేర్కొన్నారు. నగరానికి చెందిన అంకుర సంస్థ అంతరిక్షంలోకి AI ల్యాబొరేటరీని పంపనుంది. దేశానికి మన హైదరాబాద్ ను ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్పం అంటూ పేర్కొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.
ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. భూముల రీసర్వే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయనుందంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి మరి దశల వారీగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తొలి దశలో 2240 గ్రామాల్లో నిర్వహిస్తామంటూ పేర్కొన్నారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు కేటాయిస్తామంటూ తెలిపారు. ప్రతి సర్వే నంబర్ కు భూదార్, రైతు భరోసా, అలాగే సర్వే కోసం 411 రోవర్లు, త్వరలోనే మరొక 400 కొంటామంటూ కూడా వెల్లడించారు.